इकडे स्विच चालू होता. ओम सर्ववेदांत सिद्धांत गोचरं तमगोचरं गोविंदं परमानंदं सद्गुरुं प्रणतोऽस्म्यहम्. ओम शांति शांति शांति. 367 377. अत समादत्स्वयतेन्द्रियस्सन् निरन्तरं शान्तमना प्रतीचि विध्वंसयाध्वान्तमनाद्य विद्यया कृतं सदेकत्वविलोकनेन. योगस्य प्रथमं द्वारं वाङ्निरोधोपरिग्रहः निराशा च निरीहा च नित्यमेकान्तशीलता. एकान्तस्थितिरिन्द्रियोपरमणे हेतुर्दमश्चेतसः संरोधे करणं शमेन विलयं यायादहं वासना. तेनानन्दरसानुभूतिरचला ब्राह्मी सदा योगिनः. तस्मात् चित्तनिरोध एव सततं कार्यप्रयत्नात् मुनेः. वाचं नियच्चात्मनि तं नियच्च बुद्धौ धियं यच्च च बुद्धिसाक्षिणि तं चापि पूर्णात्मनि निर्विकल्पे विलाप्य शान्तिं परमां भजस्व. देहप्राणेन्द्रियमनो बुद्ध्यादिभिरुपाधिभिः ये वृत्ते समायोगः तत्तद्भावोऽस्य योगिनः. तन्निवृत्त्या मुने सम्यक् सर्वोपरमणं सुखं सन्दृश्यते सदानन्द रसानुभवविप्लवः. अन्त्यस्त्यागो बहिस्त्यागो विरक्तस्यैव युज्यते त्यजत्यन्तर्बहिः सङ्गं विरक्तस्तु मुमुक्षया. बहिस्तु विषयैः सङ्गः ततान्तरहमादिभिः विरक्त एव शक्नोति त्यक्तुं ब्रह्मणि निष्ठितः. वैराग्यबोधौ पुरुषस्य पक्षिवत् पक्षौ विजानीहि विचक्षणत्वं विमुक्तिसौधाग्रतलादिरोहणं ताभ्यां विना नान्यतरेण सिद्ध्यति. अत्यन्तवैराग्यवतः समाधिः समाहितस्यैव दृढप्रबोधः. प्रबोद्धतत्त्वस्य हि बन्धमुक्तिः मुक्तात्मनो नित्यसुखानुभूतिः. वैराग्यान्न परं सुखस्य जनकं पश्यामि वश्यात्मनः. तच्चेच्छुद्धतरात्मबोधसहितं स्वाराज्यसाम्राज्यदूत एतद्वारमजस्रमुक्तियुवते. यस्मात्त्वमस्मात्परं सर्वत्र स्पृहया सदात्मनि सदा प्रज्ञां कुरु శ్రేయసే. ఇక్కడి వరకు మనం విచారణ చేశాము. వైరాగ్యాత్ నా పరం సుఖస్య జనకం. సుఖాన్ని ఉత్పన్నం చేయడంలో వైరాగ్యానికన్నా మించిన సుఖం లేదు అని. తైత్తిరీయోపనిషత్తులో ఆనంద మీమాంస అని వస్తుంది. అందులో ఫస్ట్ ఆనందం విచారణ చేస్తారు. భూలోకంలో ఎక్కువ సుఖంగా ఎవరు ఉంటారు? భూలోకంలో ఎవరైనా చక్రవర్తి సామ్రాట్ అయిన వ్యక్తి ఉంటే, సామ్రాట్ అంటే కన్నా మొత్తం ప్రపంచంలో అందరినీ యుద్ధంలో ఓడించి రాజు అయి ఉండాలి. తనకి విరోధంగా ప్రపంచంలో ఏ ఒక్క రాజు కూడా ఉండకూడదు.
మరి అలాంటి సామ్రాట్ ఎవరన్నా అయితే ఆ సామ్రాట్కి అనుకూలమైన భార్య, అనుకూలమైన పిల్లలు, చాలా నియత్తుగా పనిచేసే మంత్రి, సేనాధిపతి ఇవన్నీ ఉంటే అప్పుడు వాడికి ఒక డ్రాప్, ఒక చుక్క ఆనందం దొరుకుతుంది. ఈ భూలోకంలో ఎక్కువ ఆనందం పొందేది అలాంటి వ్యక్తి కొద్దిగా. మరి ఇప్పుడు ఎవరన్నా చక్రవర్తి అవ్వడానికి వీలవుతుందా? అస్సలు వీలు కాదు. ముందు చక్రవర్తి అవ్వడానికి ఒక గుర్రాన్ని ఎక్కించేసేసి గుర్రంకి ఒక జెండా కట్టేసి ఆ గుర్రాన్ని వదిలిపెట్టేవారు. ఏ రాజ్యానికి పోయినా కూడా ఆ గుర్రాన్ని ఎవరు కట్టేయలేదంటే కనుక ఆ దేశంలో ఉన్న రాజు ఆల్రెడీ సరెండర్ అయిపోయినట్టే. మేము యుద్ధం చేయదలుచుకోలేదు, మీ గుర్రాన్ని మేము కట్టేయమంటే కనుక ఇంకా నేను ముందే ఓటమి ఒప్పుకొని మీరు చెప్పినట్లు నేను వింటానని. అప్పుడు ఎప్పుడు వాళ్ళు సరెండర్ అయిపోతారో అప్పుడు కేవలం వాళ్ళ మీద కొద్దిగా ట్యాక్స్ వేసేవాళ్ళు. సరేలే, మరి మీరు యుద్ధం చేయకుండానే మాకు లొంగిపోయారు కాబట్టి మీరు ఇట్లా కొద్దిగా ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుందని చెప్పేసి వదిలిపెట్టేసేవారు. ఇప్పుడు గుర్రాన్ని వదిలిపెట్టేస్తే అసలు ఇంటి దాటి బయటకు పోతేనే దాన్ని పట్టుకొని అమ్మేసుకుంటారు. కాలం అంత ఘోరంగా ఉంది. ఇప్పుడు ఎవరు రాజులు అవ్వడానికి వీల్లేదు కాబట్టి సామ్రాట్ కూడా అవ్వలేము ఇప్పుడు. మళ్ళీ ఆ సామ్రాట్ పదవి స్వయంగా దొరికినప్పుడు కూడా నాకు ఆ పదవి కూడా వద్దు అని ఎవరైతే అనుకుంటారో, ఏమి కష్టపడకుండా అలాంటి పదవి దొరికినప్పుడు నాకు ఆ పదవి వద్దు, నా పదవి మీద వైరాగ్యం ఎవరికైతే వస్తుందో వాడికి 100 రెట్ల ఆనందం. ఆ చక్రవర్తి అయిన వ్యక్తికి ఏం ఆనందం వస్తుందో వానికన్నా 100 రెట్ల ఆనందం ఆ పదవి వద్దనుకున్న వానికి వస్తుందంట, వైరాగ్యానికి. మళ్ళా ఆ వ్యక్తి కన్నా పైన గంధర్వానందము, దేవానందము అని ఉంటాయి. ఇక్కడ ఆ రాజు ఏం అనుభవిస్తుంటాడు ఆనందుడు, ఆనందానికన్నా పైన ఉన్న గంధర్వులు 100 రెట్లు ఎక్కువ ఆనందం ఉంటుంది వాళ్ళకంతా అన్మ గరిమాది సిద్ధులు ఉంటాయి, చాలా శక్తిశాలులు ఉంటారు. దీంట్లో మహాభారతంలో ప్రసంగం వస్తుంది కదా, గంధర్వులు వాళ్ళ భార్యలతోటి నీళ్ళల్లో ఆటలాడుకుంటూ స్నానాలు చేసుకుంటూ ఉంటే ఈ కౌరవులు అటువైపు నదికి అటువైపు పాండవులు వనవాసంలో ఉంటారు. వాళ్ళని ఇంకా ఎక్కువ కడుపు మంట తెప్పేయాలని చెప్పేసి వీళ్ళు పిక్నిక్కి పోతారు. కౌరవులు, కర్ణుడు అంతా వాళ్ళని ఎదురుగా బాగా ఎంజాయ్ చేసి ఎటకారం చేసి ఇంకా వాళ్ళని కడుపు మంట తెప్పేయాలని చెప్పేసి ఇంకా ఆ జోష్లో ఏం చేస్తారు, అక్కడ ఆల్రెడీ గంధర్వ స్త్రీలు అక్కడ జలకాలు ఆడుకుంటూ ఉంటే వాళ్ళని పోయి సామాన్య స్త్రీలు అని చెప్పేసి డిస్టర్బ్ చేయడానికి పోయినారు. ఇంకా అప్పుడు గంధర్వులకి వాళ్ళకు యుద్ధం స్టార్ట్ అయింది. యుద్ధం స్టార్ట్ అయితే గంధర్వులు ఎంత బలవంతులంటే కర్ణుడు కూడా పారికి వచ్చేస్తాడు అక్కడ గంధర్వులతోటి యుద్ధం చేయలేక. అంత బలంగా ఉంటారు వాళ్ళు. బలంలో కూడా అంత బలం ఉంటుంది. అనిమ గరిమాది సిద్ధులు ఉంటాయి, ఆకాశ సంచారం చేస్తూ ఉంటారు. మరి వాళ్ళకు భూలోకంలో ఉన్న రాజుల కన్నా 100 పట్లు ఎక్కువ ఆనందం ఎక్కువ ఉంటుంది. మరి అలాంటి గంధర్వ పదవి కూడా ఎవరికైనా ఫ్రీగా దొరికినప్పుడు ఆ పదవి కూడా నాకు వద్దు అని అనుకున్న వ్యక్తికి ఆ గంధర్వ ఆనందానికన్నా 100 రెట్లు ఎక్కువ ఆనందం వస్తుందంట. మళ్ళీ అట్లా దేవానందం, స్వర్గాదులు వాళ్ళు ఇంకా గంధర్వుల కన్నా ఇంకొంచెం దేవతలు ఇంకొంచెం ఎక్కువ పవర్ఫుల్గా ఉంటారు. వాళ్ళ దగ్గర బ్రహ్మ విద్య ఉంటుంది, అన్ని శక్తులు ఉంటాయి. అది గంధర్వ ఆనందానికన్నా 100 రెట్లు ఎక్కువ ఆనందం అది. ఆ దేవతా పోస్ట్ మీద కూడా వైరాగ్యం ఎవరికైతే వస్తుందో దానికన్నా 100 రెట్లు ఎక్కువ ఆనందం వస్తుంటుంది అని అట్లా కంపేర్ చేసుకుంటూ బ్రహ్మలోకంలో ఉన్న ఆనందంకి వెళ్తారు. ఆ బ్రహ్మ పదవి హిరణ్య గర్భ పోస్ట్ వచ్చే కల్పానికి హనుమంతుడు సెలెక్ట్ అయిపోయాడు. వచ్చే కల్పానికి బ్రహ్మ హనుమంతుడు సృష్టికర్త, హిరణ్య గర్భుడు. ఆ పదవి కూడా వద్దు, నాకు ఆ పదవి ఇస్తే కూడా నాకు అవసరం లేదు, ఆ పదవి మీద కూడా ఎవరికైతే వైరాగ్యం వస్తుందో వాడికి దానికన్నా 100 రెట్లు ఎక్కువ ఆనందం వస్తుంది అని. దాని తర్వాత ఏమైతే ఈ మోక్షాన్ని పొందిన తర్వాత మన స్వరూపాన్ని పొందిన తర్వాత ఏదైతే ఆనందం వస్తుందో ఆ ఆనందానికి మించింది సా కాష్ట సా పరాగతి, దానికి మించిన ఆనందం ఇంకోటి లేదని అక్కడ ఆనంద మీమాంసలో చెప్తారు. అందులో పదవి ఏదైనా పొందడానికన్నా దాని మీద అది వద్దు అనుకుంటే వచ్చే వైరాగ్యం వల్ల వచ్చే ఆనందము అంత ఎక్కువ ఉంటుంది అని చూపిస్తారు.
అందుకే వైరాగ్యస్య పరం సుఖస్య జనకం నా పశ్యామి వశాత్మన. వైరాగ్యం కన్నా సుఖాన్ని తెచ్చిపెట్టేది మనకి ప్రపంచంలో ఏమీ లేదు అని. అంతే కదా, ఉన్న దాంట్లో సంతృష్టి పడిపోతే అవి పక్కేకతం దుఃఖానుభవం. ఎవడు ఎన్నన్నా బిల్డింగ్లు కట్టుకొని, ఎన్నన్నా ఆస్తులు సంపాదించుకొని, ఎన్నన్నా డబ్బులు సంపాదించుకొని మనకు సంబంధం లేదు. నాకు ఉన్న ఒక పూట 2 పూటలతో నేను సంతృష్టిగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను. నాకు ఏమీ అవసరం లేదు. ఈ శరీరం కేవలం మోక్షాన్ని పొందడానికి వచ్చింది. ఆ మోక్షాన్ని పొందడానికి ఎంత శక్తి కావాలో అంత శక్తి 2 పూట్ల భోజనం తింటే వస్తుంది. ఒక వస్త్రం వేసుకుంటే చాలు, ఇంకేమి ఎక్కువ అవసరం లేదని ఇంత సింపుల్ లైఫ్కి ఎవరైతే అడిక్ట్ అయిపోతాడో వానికి పరమానందం ఉంటుంది. లేదా ఎలకల రేస్లో నువ్వు పోవాలనుకుంటే కన్నా ఎంత సంపాదించినా సుఖం ఉండదు. పక్కింటోడు ఇల్లు కట్టాలని నేను ఇల్లు కట్టాలి, వాడు కారు కొన్నాడని నేను కారు కొనాలి, వాడు అది చేసాడని నేను ఇది చేయాలని చెప్పేసి ఆ ఎలకల రేసులు పోతూ ఉంటే కానీ ఎప్పటికీ నీకు మనకు సంతృష్టి ఉండదు. అందుకే వైరాగ్యానికి మించిన ఇంకోటి లేదు అని. మళ్ళీ అలాగే ఇప్పుడు అందుకే ఆశలన్నీ విషయాల్లో ఉన్న ఆశలు ఏమైతే ఉన్నా అవన్నీ చంపుకొని నెక్స్ట్ శ్లోకంలో చెప్తాను. ఆశాం చింది విశోపమేషు విషయేష్ వేషైవ మృత్యో శృతిః త్యక్త్వా జాతికులాశ్రమేష్వభిమతిం ముంచాతి దూరాత్ క్రియాః దేహాదవసతి త్యజాత్మధిషణాం ప్రజ్ఞాం కురుష్వాత్మని త్వం ద్రష్టాస్యమలోసి నిర్ద్వయపరా బ్రహ్మాసి యద్వస్తుతః ఆశాం చింది విశోపమేషు విషయేష్ వేషైవ మృత్యో శృతిః త్యక్త్వా జాతికులాశ్రమేష్వభిమతిం ముంచాతి దూరాత్ క్రియాః దేహాదవసతి త్యజాత్మధిషణాం ప్రజ్ఞాం కురుష్వాత్మని త్వం ద్రష్టాస్యమలోసి నిర్ద్వయపరా బ్రహ్మాసి యద్వస్తుతః. ఆశాం చింది విశోపమేషు విషయేష్ వేషైవ మృత్యో శృతిః త్యక్త్వా జాతికులాశ్రమేష్వభిమతిం ముంజాతి దూరాత్ క్రియాః దేహాదవసతి త్యజాత్మధిషణాం ప్రజ్ఞాం కురుష్వాత్మని త్వం దృష్టాస్మలోసి నిర్ద్వయపరం బ్రహ్మాసి యద్వస్తుతః. ఆశాం విషయ ఉపమేషు ఆశాం చింది విషయేషు. నువ్వు విషయాలలో అవి నాగపాము విషం కన్నా ఘోరమైన విషం అనే భావంతో ఆ విషయాలని పొందే ఆశని చంపుకో. ముందు కూడా ఒక శ్లోకం వచ్చింది, నాగపాములో ఉన్న విషము అది కరిస్తేనే ఎవరికన్నా ప్రాణం అవుతుంది. కానీ బయట ఉన్న విషయాలంటే శరీర ఇంద్రియ భిన్నత్వే సతి ఉపభోగ సాధనత్వం. ఎక్కడెక్కడ ఏ వస్తువు వల్ల నాకు ఆ వస్తువు వల్ల ఆనందం దొరుకుతుంది అని మనకు సంభావన బుద్ధి ఉంటుందో అవన్నీ మనకు విషయాలు. పుల్లలు, గడ్డి, దారిలో ఉన్న వేస్ట్ పేపర్లు అవన్నీ మన విషయాలు కాదు. ఇక్కడ మనకి ఈ వస్తువు వల్ల నాకు ఆనందం దొరుకుతుంది అనిపిస్తే అవే మన విషయాలు. ఆ విషయాలు నాగపాములో ఉన్న విషం కన్నా కూడా ఘోరంగా ఉంటాయి. ఈ విషయాలను చూస్తేనే చంపేస్తాయి.
భగవద్గీతలో ఆ స్టెప్పులు చదువు. ధ్యాయతో విషయాన్ పుంసః, మళ్ళా బుద్ధిర్నశ్యతి, లాస్ట్లో బుద్ధినాశాత్ ప్రణశ్యతి, నశించిపోతాడు అని చెప్పేసి. ఆ విషయాలని తెలుసుకుంటేనే మళ్ళీ అక్కడ నాశనం వరకు తీసుకెళ్ళిపోతాయని. నాగపాము విషం కన్నా డేంజరు. అలాంటి విషయాల గురించి ఎక్కువ మనసులో ఆలోచించడం కానీ, వాటిని ఇంద్రియాల ద్వారా ఎప్పుడు చూస్తూ ఉండడం కానీ, అవన్నీ వదిలిపెట్టాలి. అడ్వర్టైజ్మెంట్లకి కోట్లు కోట్లు ఖర్చు చేస్తారు. ఏదన్నా సోప్ అడ్వర్టైజ్మెంట్ కానీ ఏదన్నా కానీ. ఎందుకు వాళ్ళకి తెలుసు ఎన్ని కోట్లు అంటే 100 కోట్లు 500 కోట్లు ఇన్ని కోట్లు అడ్వర్టైజ్మెంట్లు ఖర్చు చేస్తారు. న్యూస్ ఛానల్లో మళ్ళీ ప్రతి అరగంట ఒకసారి అడ్వర్టైజ్మెంట్ వేయాలంటే ఆశ్చర్యం అయిపోతుంది. అయ్యో 1000 కోట్లు 2000 కోట్లు అడ్వర్టైజ్మెంట్కి ఖర్చు చేస్తున్నారా అంటే వాళ్ళకి బాగా తెలుసు మన వీక్నెస్, ఇంద్రియాల వీక్నెస్ వ్యాపారులకు బాగా తెలుసు. ఎక్కువ చూపించిన దాన్ని మళ్ళీ 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 చూపిస్తే తప్పకుండా వాడు మన అంగడిలో పోయి ఆ సోపునే కొంటాడని బాగా తెలుసు. మరి వ్యాపారులకు మన వీక్నెస్ తెలిసింది, మనం తెలుసుకోవడం లేదు. ఏదన్నా మనకు విషయాలు ఉంటే కన్నా ముందు అనుభవించిన వస్తువులు ఉంటే ఆ వస్తువుల్ని మరీ చూడడం కానీ దాని గురించి ఆలోచించడం కానీ ఎక్కువ చేయకూడదు. అంత నిగ్రహ శక్తి ఉండదు. అందుకే కొన్ని రోజులు వాటికంత దూరంగా ఉండాలి. కొన్ని రోజులు దూరంగా ఉన్న తర్వాత ఆ సామర్థ్యం వస్తుంది. అట్లా ఆ విషయాలని విషాన్ని చూసి ఎంత భయపడతామో అలాగా విషము కన్నా ఘోరం అనే భావంతో ఆ విషయాల్లో ఉన్న కోరికల్ని చంపుకోండి. ఎందుకంటే మృత్యోహో శృతి విషయేషు ఏవ, ఆ విషయాలు నిన్ను మృత్యు దగ్గరికి తీసుకెళ్ళిపోతాయి, చంపేస్తాయి, నిన్ను ప్రాణాన్ని కోల్పోతావు. నువ్వు అనాది కాలం నుంచి ఈ జనన మరణ చక్రాల్లో దొరికిపోతున్నావంటే ఇలాంటి విషయాలు నిన్ను లాగేస్తున్నాయి. మళ్ళీ త్యక్త్వా జాతి కులాశ్రమేషు అభిమతిం, ఇవన్నీ ఎక్స్ట్రా ఫిట్టింగ్లు ఏమేమి ఊహించుకున్నవన్నీ నేను ఈ జాతివాడిని, వాడు ఆ జాతివాడు, నాది ఈ కులము వాళ్ళది ఆ కులము, ఆశ్రమాలు, నేను బ్రాహ్మణుని, నేను క్షత్రియుని, వైశ్యుని, శూద్రునని, మళ్ళీ నేను బ్రహ్మచారి అని, నేను గృహస్థునని, నేను వానప్రస్థుని, నేను సన్యాసి. ఇది కూడా పెద్ద అభిమానం. మా గురుగారు దీన్నే చూసేవాడు. ఈ ఎర్రబట్టలు వేసుకున్న తర్వాత వచ్చే అహంకారం చాలా ఘోరంగా ఉంటుంది. ఎవడుకోడు చాలా గొప్ప మనిషి అనుకునేస్తారు. ఇక్కడ కూడా చూసింటారు. తెల్ల బట్టలు కన్నా ఒక్కసారి ఎర్రబట్ట వచ్చిన తర్వాత పెద్ద నేను బ్రహ్మదేవుడు అనే రకంలో మాట్లాడుతూ ఉంటారు. మా మైసూర్లో ఉన్నప్పుడు మా గురుగారు చిన్న చిన్న విషయాల్లోనే నేర్పించేవాళ్ళు ఇవన్నీ. ఆయన పాఠం చేయడానికి ముందు రికార్డర్ ముందు పెట్టేవాళ్ళము. అక్కడ ఒక గృహస్థుడు మైసూర్లో ఆయన కూడా పాఠానికి వచ్చాడు. ఒక 5 నిమిషాల్లో ఎప్పుడో 2-3 నిమిషాలు లేట్గా వచ్చాడు. ఇంక మేము ఆల్రెడీ కింద కూర్చో ఉంటాం కదా. ఆయన వచ్చిన తర్వాత ఆయన రికార్డు ఆయన పెట్టడానికి పైకి లేసేవాడు. లేట్గా వచ్చాడు కదా. నా రికార్డర్ ఆయన చేతికి ఇచ్చాడు. నాది కూడా నీ రికార్డుతో పాటు నాది కూడా పెట్టేసి అని. ఒక 2-3 రోజులు చూసి పాఠం అయిపోయిన తర్వాత చాలా కోపం పోతే తిట్టేసాడు. ఏంటి ఏమనుకుంటాను, నువ్వు ఆకాశం నుంచి ఊడి పడినాడు అనుకుంటున్నావా అంటే నాకు అర్థం కాదు. ఏం తప్పు చేసినా, ఎందుకు నీ రికార్డు ఆయన చేతికి ఇస్తావు, నీ కూలోడు అనుకున్నావా? ఇలాంటి చిన్న చిన్న విషయాలే మళ్ళీ ఎన్నో సంబంధాలు తెగిపోతూ ఉంటాయి. నువ్వు ఏ రూపంలో కూడా నువ్వు ఇంకో వ్యక్తి కన్నా నువ్వు స్పెషల్ అనే భావన రాకూడదు. ఊరికి ఎర్రబట్టలు వేసేసుకున్నంత మాత్రాన్ని నువ్వు గొప్పవాడైపోతావా? ఎందుకంటే ఇది ఒకటి ఈ అభిమానం వచ్చేసి ఉంటుంది. నేను సన్యాసిని, మీరు వేరు, నేనే వేరు. అన్ని ప్రకారాల్లో కూడా మనకు మానిత్వం వచ్చేస్తూ ఉంటుంది. ఏదో ఒక విషయంలో ఆ వ్యక్తి కన్నా నేను కొంచెం స్పెషల్, నేను సెపరేటు అన్న భావం వచ్చేస్తూ ఉంటుంది. అందుకే అన్ని జాతి కులాశ్రమేషు అభిమతిం త్యక్త్వా, ఏ ప్రకారమైన పరిచిన బుద్ధులు లిమిటేషన్స్ అంతా ఒకటే సచ్చిదానంద స్వరూపుని తప్పితే వేరే భేదాలు మనకు కల్పించకూడదు. కాబట్టి ముంచాతి దూరాత్ క్రియ అంటే నిష్కామ కర్మయోగంతో చేసి కర్మల నుంచి నువ్వు దూరంగా వదిలిపెట్టేది. ఏదో ఒక రోజు నిష్క్రియతత్వానికి వెళ్ళాలి. కుదురుగా కదలకుండా ఒక ఆసనాలు వేసుకొని మంచిగా నీ స్వరూపంలోనే ఎక్కువ సమయాన్ని గడపాలి. అందుకే మరి ఎన్నిసార్లు ముంచాతి దూరాత్ క్రియా, క్రియలను చాలా దూరం నుంచి వదిలిపెట్టేసిడి, దాని జోలికి పోకు.
క్రియలు చేస్తూ ఉంటే కానీ ఆ చెట్టుకు నీళ్లు పోసినట్టు, ఎండిన చెట్టుకు నీళ్లు పోస్తే మళ్ళీ చిగురు వచ్చేసినట్టు విషయ చింతనలు అన్నీ మళ్ళీ వచ్చేస్తాయి. తగ్గించుకో, క్రియలు తగ్గించుకో అని. దేహాదో అవసతి త్యజాత్మ దిశన, ఈ శరీరంలో ఉన్న ఆత్మబుద్ధిని తొలగించుకో. ఇదే చాలా కష్టమైన పార్ట్, శరీరంలో ఉన్న ఆత్మబుద్ధిని తొలగించుకోవడానికి. చాలా ఘోరమైన అలవాటు అయిపోయింది. శరీర భావన మనల్ని పట్టేసుకుంది, భూతం పట్టుకున్నట్లు పట్టేసుకుంది మనల్ని. త్యజాత్మ దిశన ప్రజ్ఞాం కురుష్వ ఆత్మని, ఎప్పుడు ఉన్న మనసు బుద్ధులని నీ సచ్చిదానంద స్వరూపుడు నువ్వు, సాక్షి చైతన్యాన్ని, ఈ శరీరాన్ని కాదు అనే భావాన్ని మళ్ళీ 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 గుర్తు తెచ్చుకుంటానే ఉండు. త్వం ద్రష్టాసి, నువ్వు ద్రష్టావి, ఇది మర్చిపోకు నువ్వు. చాలామంది సాధకులు ఏదో సాధన చేస్తుంటారు, ఏదో దర్శనాలు అవుతూ ఉంటాయి, కొన్ని అనుభూతులు అవుతూ ఉంటాయి. భూమధ్యలో ఏదో ఎర్రగా కనిపిస్తుంది, ప్రకాశం కనిపిస్తుందని అందులోనే ఆనందం పడిపోతారు. నాయన, ఆ ఏది భూమధ్యలో నీకు ప్రకాశం కానీ, దేవుడు దర్శనాలు కానీ, ఆ దర్శనాలు చేసుకున్నవాడు నువ్వు. అది వస్తువు కాదు, ఆ జ్యోతి నువ్వు కాదు, ఆ జ్యోతిని చూస్తున్నవాడు నువ్వు, చూసిన వ్యక్తి నువ్వు ద్రష్టావి. అది దృశ్యం, అది కనిపించింది నీకు. నీ భూమధ్యలో ఉన్నది దృశ్యం కనిపించింది, మైక్ కనిపించినట్లు అది కనిపించింది. మరి మైక్ కన్నా నువ్వు వేరుగా ఉన్నావు కదా, నీకు వచ్చిన అనుభవం కన్నా నువ్వు వేరుగానే ఉన్నావు. అనుభవించిన వాడివి నువ్వు సాక్షివి నువ్వు. ఎప్పుడు నేను ద్రష్ట అన్న విషయాన్ని నువ్వు మర్చిపోకు. అనవసరంగా ఈ ఎమోషనల్లో ఇరుక్కుపోయి అదేదో గొప్పదేదో సాధించేసాను, గొప్పదేదో వచ్చేసింది అనుకోకు, ఆగిపోకు. ఎప్పుడు త్వం ద్రష్టాసి అమలోసి, నీలో ఏ ప్రకారమైన మలినతలు లేవు. ఈ అంతఃకరణలో నిలబడి నువ్వు, నేను గలీజోని, నాలో రజోగుణం ఉంది, నాలో తమోగుణం ఉంది, నాలో సత్వగుణం ఉంది అని చెప్పేసి ఇందులో ఇక్కడ నిలబడి నువ్వు నేను గొప్పలు వేసిపోయినాను అనుకుంటున్నావు. లేదు, నువ్వు సచ్చిదానంద ఆ బింబరూప చైతన్యంలో నిలబడు. సాక్షి చైతన్యంలో, సాక్షి భావంలో ఎప్పుడు నిలబడు. నీకు మళ్ళా అంతఃకరణ శుద్ధి చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. నువ్వు అంతఃకరణలో నిలబడ్డావు కాబట్టి ఈ 3 గుణాలు, ఈ 3 ప్రకారమైన మైలులు నీకు కనిపిస్తుంటాయి. త్వం అమలోసి నిర్ద్వయ, నువ్వు తప్పితే ఇంకో వస్తువు లేదు ప్రపంచంలో. నువ్వు ఒక్కడివే ఉన్నావు. ఒక పరమాత్మ ఒక్కడే సత్యమైన వస్తువు. త్రికాల అబాధ్యత్వం సత్యత్వం, 3 కాలాలలో ఏది పర్మనెంట్గా ఉండేది ఈ ప్రపంచంలో ఒకే ఒక వస్తువు, అది పరమాత్ముడు. ఆ పరమాత్ముడు మన లోపలనే సాక్షి చైతన్య రూపంలో ఉన్నాడు. అందుకే మనం ఎప్పుడు నేను లేను అనే అనుభవం మనకు లేనే లేదు. అది నువ్వే అయినావు. నీ ఒక అధిష్టానంలోనే ఇంత ఈ శరీరము, మిగతా వాళ్ళు, ప్రపంచము, కొండలు, గుట్టలు అన్నీ నీ ఒక స్వరూపమే. ఒక్క తాడు మీద 10 రకాల పాములు కనిపించినట్టు భ్రాంతిలో అట్లా ఒకే ఒక నీ అధిష్టానంలోని సకల ప్రపంచము కనిపిస్తూ ఉంది. ప్రతిరోజు స్వప్నంలోనే దృష్టాంతం ఉంది. మొత్తం అన్నీ నువ్వే అయి ఉంటావు. నీ మనసే ప్రపంచమై, నీ మనసే ప్రపంచంలోని కొండలు, నదులు, చెట్లు, రకరకాల మనుషులు, జంతువులు, పులులు, ప్రేతాత్మలై అక్కడ మళ్ళా నువ్వు శరీరాన్ని తీసుకొని పరిచ్ఛిన్నంగా అన్నీ నువ్వే అయి ఉంటావు. అన్నీ నీలోనే ఉంటాయి. నీ అధిష్టానంలోనే అంత నాటకం జరుగుతూ ఉంది. ఈ జాగ్రత్త అవస్థ కూడా అంత నీలోనే మాయా విశిష్ట చైతన్య ప్రభావం వల్ల నీలోనే ఈ సకల ప్రపంచం కనిపిస్తూ ఉంది. నువ్వు ఒక్కడివే ఉన్నావు. మరి ఎవరు చూసి భయపడుతున్నావు? ద్వితీయాద్వై భయం భవతి, నీకన్నా భిన్నంగా వేరేగా ఏదైనా ఎవరు ఉన్నాడంటే వాడి నుంచి నాకు భయం ఉంది అని. ఒకసారి ఒంటరిగా ఉన్నప్పుడు అడవిలో అక్కడెక్కడ ఉన్నప్పుడు ప్రకారమైన భయం వేసింది. అయ్యో నేను ఒక్కనే ఉన్నాను, ఎటువైపు నుంచి ఏ ఆపద వస్తుందో ఏమో తెలియదు అని. నీకన్నా వేరేది ఏదైనా ఉంది, నీకు ఆపద కలిగించడానికి నీకన్నా వేరే వస్తే ఏదైనా ఉంది అంటే భయపడాలి. నువ్వు తప్పితే ఈ ప్రపంచంలో ఏమీ లేనే లేదు. దేన్ని చూసి భయపడుతున్నావు? ప్రతిదీ ఏది కనిపించినా కూడా నీ అధిష్టానంలోనే కనిపిస్తావు. నువ్వు నిర్ద్వయ, నువ్వు అద్వైత సిద్ధాంతం నీది. నువ్వు ఉన్నది ఒక్కటే ఒకడు. కాబట్టి నువ్వు నిర్ద్వయ పరబ్రహ్మాసి యద్వస్తుత, వాస్తవికంగా నువ్వు పరబ్రహ్మ స్వరూపుడిగా ఉన్నావు. ప్రతిబింబ రూపంలోకి వచ్చేసి నేను జీవుడు పరిచయం అనుకుంటున్నావు. బింబరూప చైతన్యంలోకి వెళ్ళిపో. నీ గమనం అంతా అక్కడికి షిఫ్ట్ చేసుకో. ఉపనిషత్తులు కూడా ఎంత ప్రయత్నాలు చేస్తున్నాయి. ఒక చెట్టులో 2 పక్షులు ఉన్నాయి.
ముండకోపనిషత్తు, కఠోపనిషత్తు 2 ఉపనిషత్తులు వస్తుంది ప్రసంగం. ఆ చెట్టులో కొన్ని తీయటి పళ్ళు ఉంటాయి, కొన్ని చేదు పళ్ళు ఉంటాయి. కింద కొమ్మలో ఒక పక్షి తీయటి పళ్ళు తిన్నప్పుడంతా భలే ఉందప్ప జీవితము, సో భలే సుఖం ఉందప్ప అనుకుంటాడు. మళ్ళీ చేదు పళ్ళు కొరికినప్పుడు అయ్యో దుఃఖం దుఃఖం, చాలా చండాలంగా ఉంది జీవితం అనుకుంటా ఉంటుంది. మళ్ళీ పైకి ఒకసారి చూస్తూ ఉంటుంది, పైన ఒక పక్షి కుసో ఉంటుంది, అసలు ఏమి చేయకుండా సైలెంట్గా కుసో ఉంటుంది. అట్లా రోజు ఒక్కొక్క కొమ్మ కొరుకుంటూ తినుకుంటూ పైకెక్కి పైన ఎవరు ఉండేది అక్కడ అని చెప్పేసి ఆ పక్షి ఎందుకు ఏమి తినకుండా సైలెంట్గా ఉందని ఒకరోజు పైకెక్కి చూడనీకి పోతుంది. చూడనీకి పోతే ఇదే అదే ఉంటుంది. ఈ పక్షి అసలైన స్వరూపమే ఆ పక్షి స్వరూపం. అంటే మనలో కూడా అలాగ 2 పక్షులు ఉన్నాయి. ఆ పైన సైలెంట్గా కూర్చున్న సాక్షిభావంలో కూర్చున్న పక్షిలాగా మనలో బింబ చైతన్యం ఉంది. మన గమనం అటు పోతలేదు సాక్షి రూపంలో. మళ్ళీ ఇంకోటి జీవ సాక్షి, ఆ పక్షిలాగా నేను జీవుడనే భావంలో ఉంటుంది. మంచి అనుకూల పరిస్థితుల్లో డబ్బులు ఆస్తి అన్నీ దొరికినప్పుడు భలే ఉంది జీవితం అనుకుంటున్నాను. మళ్ళీ కష్టాలు అవి ఇవి వచ్చినప్పుడు అయ్యో దుఃఖం 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 అని ఏడుస్తూ ఉంటాను. ఆ పక్షి తీయటి పళ్ళు చేదు పళ్ళు తిన్నట్టుగా. మళ్ళీ కొద్దిగా లోపల విచారణ చేస్తుంటే లోపల అయ్యో ఒకటి లోపల ఎవరో సాక్షి చైతన్యం ఉంది, దుఃఖాన్ని కూడా తెలుసుకుంటా ఉంది. దుఃఖము ఒక మన బుద్ధిలో ఉన్న వృత్తులు కూడా తెలుసుకుంటుంది. లోపల ఒకటి సాక్షి చైతన్యం ఉంది. ఏమా చైతన్యము, ఎవరది అంటే చూస్తూ బుద్ధి దాన్ని ఎవరని చూసే ప్రయత్నంలో స్వయంగా ఆ బుద్ధి వృత్తి స్వయంగా అది ఆత్మస్వరూపం అయిపోతుంది. బ్రహ్మజ్ఞాత్వా బ్రహ్మైవ భవతి అని బ్రహ్మని తెలుసుకునే ప్రయత్నంలో వెళ్తున్న జీవుడు సాక్షాత్ బ్రహ్మస్వరూపుడే అయిపోతాడు. ఎందుకంటే అది మన స్వరూపం కాబట్టి. మైకుని తెలుసుకుంటే మైక్ అయిపోము, పుస్తకాన్ని తెలుసుకుంటే పుస్తకంగా మారిపోమని. ఎందుకంటే ఇది మన స్వరూపం కన్నా భిన్నంగా ఉంది కాబట్టి. కానీ బ్రహ్మను తెలుసుకుంటే మనం సాక్షాత్ బ్రహ్మలు అయిపోతామని శాస్త్రం అంటుంది. ఎందుకంటే అది మన స్వరూపమే అని. అట్లా మన గమనము జీవ సాక్షిలో ఉండకుండా ఆ బింబరూప చైతన్యంలోకి కేవల సాక్షిలోకి వెళ్ళిపోవు. ఎప్పుడు గమనం ఉంటే కన్నా అలర్ట్గా ఉంటాం, అన్నిటినీ సాక్షి భావంలో చూస్తుంటాం. మిగతా అన్ని సమస్యలు చూసినట్టు మన శరీరంలో ఉన్న సమస్యలు కూడా అలా చూసే అంత సామర్థ్యం ఉంటుంది. ఎన్నోసార్లు చెప్తుంది కదా, మా తాత గురువులకి గొంతు క్యాన్సర్ వచ్చి ఇదంతా ఖాళీ అయిపోతుంది. ఆయన అవధూత ఉంటాడు. భక్తురాలు వచ్చి అయ్యో గురుగారు ఎలా భరిస్తున్నారు ఈ నొప్పిని అంటే, నువ్వు ఎలా భరిస్తున్నావు ఈ నొప్పిని, నేను అలాగే భరిస్తున్నాను. ఆమె ఇప్పుడు ఆ గురుగారు గొంతులో ఉన్న నొప్పిని ఆమె నొప్పిగా ఏమి భరిస్తలేదు కదా. ఆమె శరీరం కన్నా భిన్నంగా వేరే వాళ్ళు నొప్పిలాగా కొద్దిగా దయ సింపతి చూపిస్తూ ఉంటుంది. నువ్వు నీ శరీరానికన్నా భిన్నంగా వేరే వాళ్ళ నొప్పిలాగా ఎలా చూస్తున్నావో, నేను నా ఈ శరీరంకు ఉన్న సమస్యల్ని వేరే వాళ్ళ సమస్యలాగానే చూస్తున్నాను అంటే సాక్షి భావంలో చూస్తున్నాను అని ఉత్తరం ఇచ్చారు. ఎప్పుడు వాళ్ళు ఆ స్థితిలో ఉంటారు. మనం కూడా ఆ లోపలున్న ఆ సాక్షి చైతన్యంలో అక్కడ నిలబడ్డము అలవాటు లేదు. పుసుక్కని జీవసాక్షిలోకి వచ్చేస్తుంటాం. ఆ జీవసాక్షిలోకి వస్తే కానీ సుఖ దుఃఖాలు అనుభవం వస్తుంటుంది. గమనం అక్కడ షిఫ్ట్ అయిపోతే సార్, భావం చేసుకొని ఆ విషయాన్ని ప్రతి క్షణము మనం మర్చిపోకుండా ఉంటే సార్. మర్చిపోతున్నాం. అపస్మారుడు అన్న రాక్షసుడు మతిమరుపు అనేవాడు చాలా ఘోరంగా మనల్ని అటాక్ చేసేసాడు. అందుకే ఆ దక్షిణామూర్తి ఫోటో చాలా తొందరగా తెప్పియాలి. ఆ ఫోటోని చూసినా మనకు గుర్తు రావాలి. ప్రతి క్షణం మనం మర్చిపోతూ ఉంటాము మనం ఎవరనే విషయాన్ని. అది మర్చిపోతే జీవుడిలాగానే వ్యవహారం చేస్తాము. రాగద్వేషాలు, కామక్రోధాలు, లోభమోహాలు ఇవన్నీ అలాగే ఉంటాయి. కాబట్టి నువ్వు వాస్తవికంగా సచ్చిదానంద స్వరూపుడివే ఉన్నావు, నువ్వే ఉన్నావు, అంతటా నువ్వే ఉన్నావు. మరి దేని చూసి భయపడతావు? కిమిచ్చన్ కస్య కామాయ శరీరం అనుసంజరే. ఏమి కోరికలు ఆశ్రయించేసి మరి నువ్వు ఈ శరీరాన్ని ఆశ్రయిస్తావు? ఈ సత్యాన్ని తెలుసుకుంటే నువ్వు ఎవరైనా సత్యాన్ని మళ్ళీ ఇంకోసారి శరీరంతో నీకు ఏం ప్రయోజనం ఉంది? ఈ శరీరం ద్వారానే అన్ని ఇబ్బందులు. సుఖ దుఃఖ భోగాయతనం ఇదం శరీరం. సుఖం కానీ దుఃఖం కానీ ఈ శరీరం ద్వారానే వస్తూ ఉంది. కరెంటు తీగని చేతిలో పట్టుకున్నట్టుగా మనం ఈ శరీరాన్ని పట్టుకున్నాం. ఇంకా ఊరికి శాఖల మీద శాఖలు తగులుతూనే ఉంటాయి. కాబట్టి
ఈ శరీరం మీద ఉన్న త్యజాత్మ దిశన దేహాదో త్యజాత్మ దిశన ఈ శరీరం మీద ఉన్న ఆత్మబుద్ధిని తొలగించుకో, మంచిది కాదది అని. మళ్ళీ నెక్స్ట్ శ్లోకంలో ఇలాగే నిధిధ్యాసన గురించి చెప్తున్నారు. లక్ష్యే బ్రహ్మని మానసం దృఢతరం సంస్థాప్య బాహేంద్రియం స్వస్థానే వినివేశ్య నిశ్చలతను చోపేక్షతే హస్థితిం బ్రహ్మాత్మైక్యముపేత్య తన్మయతయా చాకండవృత్యానిశం బ్రహ్మానందరసం పిబాత్మని ముదా శూన్యైకి మన్యే భ్రమై లక్ష్యే బ్రహ్మని మానసం దృఢతరం సంస్థాప్య బాహేంద్రియం స్వస్థానే వినివేశ్య నిశ్చలతను చోపేక్షదేహస్థితిం బ్రహ్మాత్మైక్యముపేత్య తన్మయతయా చాఖండవృత్యానిశం బ్రహ్మానందరసం పిబాత్మని ముదా శూన్యైకి మన్యే భ్రమై. సంస్థాప్య బాహేంద్రియం స్వస్థానే వినివేశ్య నిశ్చలతం చోపేక్షదేహస్థితిం బ్రహ్మాత్మైక్యముపేత్య తన్మయతయా చాకండవృత్యానిశం బ్రహ్మానందరసం పిబాత్మని ముదా శూన్యైకి మన్యే భ్రమై. లక్ష్యే బ్రహ్మని, నీ లక్ష్యమైన బ్రహ్మ పదవి, నువ్వు పరమానంద స్వరూపుడివి. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఇలాంటి దుఃఖమైన జీవితం ఏదైతే గడుపుతున్నామో ఇది మన స్వభావం కాదు. స్వభావం నుంచి బయటకు వచ్చేసాం. ఈ శరీరం మనము కాని శరీరాలతోటి ఈ శరీరం నేననే భావం ఎప్పుడైతే వచ్చిందో అజ్ఞానము, అప్పుడే మన స్వభావం నుంచి బయటకు వచ్చేసాం. దుఃఖం మన స్వభావం కాదు, పరమానంద స్థితి మన స్వభావం. అందుకే దొంగతనం చేస్తున్నాడంటే కూడా వాడి ప్రయోజనం కూడా కంప్లీట్ దుఃఖాలను తొలగించుకొని సుఖమైన జీవితం గడపాలని అందరి ప్రయత్నాలు, అందరి పరిశ్రమలు, అందరూ కష్టపడుతున్నారంటే కన్నా ఆ పరమానందాన్ని పొందాలని. మన లక్ష్యము ఆ పరమానందము. పరమానందం పేరే పరమాత్ముడు, ఆ పరమానందం పేరే మోక్షం. మోక్షం అంటే పరమాత్మ అంటే ఏదో వేరే వేరే భావంలో ఉంటాయి. నువ్వు వెతుకుతున్న వస్తువుని నువ్వు అన్నీ ఏదో కష్టపడుతున్నావు కదా, నువ్వు కష్టపడుతున్నా నీ ప్రయోజనమే అది ఉంది. అది మన లక్ష్యం. ఆ లక్ష్యే బ్రహ్మని మానసం దృఢతనం సంస్థాప్య. ఫస్ట్ గోల్ని కరెక్ట్గా ఫిక్స్ చేసుకో. మనిషి జన్మ వచ్చిండేది అది అని, దానికోసమని. ఆహార నిద్ర భయమైతునంచ సమానమే తత్పశుభిర్నరాణం. ధర్మోదికేశో, ధర్మశబ్దంలో జ్ఞానోదికేశో విశేష శిష్యతే. అంటే ఆహారము, నిద్ర, తినేది, పడుకునేది, సంసారం చేసే పిల్లలు కనేది, ఇవన్నీ కూడా పశువులకు మనకు అంతా సమానంగానే ఉంటాయి. ఒకటి విశేషం ఏంటంటే కన్నా మనకు ఒక జ్ఞానం, ఒక ప్రకారమైన బుద్ధి ఇచ్చాడు. ఆ బుద్ధిలో మనకు అవకాశం ఏంటంటే మనము కంప్లీట్ ఆత్యంతిక దుఃఖ నివృత్తిని, పరమానంద ప్రాప్తిని పొందేలాంటి ఒక అవకాశం ఉంది ఆ బుద్ధిలో.
పశువులకు ప్రాణులకు అవకాశం లేదు. అవి రోబోట్ లాగా పూర్వజన్మలో చేసిన పుణ్యపాప కర్మాలను అనుభవించడానికి అలాంటి జన్మలు వచ్చేసాయి. కానీ మనకి ఆప్షన్ ఉంది. మనము తెలుసుకుంటే మళ్ళీ ఈ జనన మరల చక్రాల్లోకి రాకూడదు. ఎప్పుడు నా స్వరూపమైన ఆ పరమానంద స్థితిలోకి నేను వాపస్ వెళ్ళిపోవాలి. చేప నీళ్ళ నుంచి బయటకు వచ్చి తొండలాడుతున్నట్టుగా మనం కూడా బయటకు వచ్చి ఊరికి ఎగరలాడుతున్నాం. ఆ గావిరిలో మర్చిపోయినాం అంతర్ముఖి. అది నీళ్ళ లోపలికి ఎగురుకుంటూ పోవాలి కదా, వేసిన వలలోకి ఎగురుకుంటూ వచ్చేస్తూ ఉంటుంది. ఒకసారి విచిత్రంగా నది ఇట్లా పారుతూ ఉంటే కానీ ఆ ఎదురీతి కొట్టునికి వస్తూ ఉంటుంది. ఆ డ్యామ్ కట్ట ఉంటే కానీ ఆ కింద నుంచి డ్యామ్ కట్ట మీదకి పోయి మళ్ళీ డ్యామ్లో వాపస్ పోవాలని ఎదురునీకి బయటకు వస్తూ ఉంటాయి. ఫస్ట్ తెలియకుండా డ్యామ్లో నుంచి ఆ ఏరు ఉంటుంది కదా, ఆ మొరంలో నుంచి కిందికి పడిపోయింటాయి. కిందికి పడిపోయిందనుక వాటికి అర్థమవుతుంది, అయ్యో కింద ఇది సన్నకాలు ఇది, మళ్ళీ నేను వాపస్ చెరువులోకి వాపస్ పోవాలనే ఒక కోరికతోటి ఎదురీత ఎగురుకుంటూ వచ్చి మళ్ళీ మరో కట్ట ఉంది కదా, కట్ట మీద 5 జంప్ చేసుకొని మళ్ళీ ఆ డ్యామ్ లోపలికి వెళ్ళిపోవాలని ప్రయత్నంతో వస్తుంటాయి. కానీ అక్కడే వాళ్ళు చేపలు పట్టుకొని నిలుచుకుంటారు, మంచి బకెట్లు పెట్టుకుంటారు. అది ఎగురుతున్నప్పుడు మంచిగా బకెట్ వేసి క్యాచ్ పట్టుకొని సంచులోకి వేసుకుంటారు. అట్లా ఒకసారి వల లోపలికి ఎగురుతూ ఉంటాయి. బకెట్ ఉంటే బకెట్ లోపలికి ఎగురుతాయి, ఈజీగా దొరికిపోతూ ఉంటాయి. మనం కూడా అంతే, చేతులు కాలు పరిశ్రమలు చేస్తున్నాం కానీ అదేదో బుద్ధిని ఉపయోగించేసి లోపల అంతర్ముఖి లోపల వైపు తిరిగితే కానీ మనం మన స్వభావంలోకి తిరిగి వెళ్ళిపోతాం. బయట వెతుకుతున్నాం మిథ్యా జగత్తులు, లేని జగత్తులో ఆనందాన్ని వెతుక్కుంటూ ఉన్నాం. రాంగ్ ప్లేస్లో వ్యర్థమైన పరిశ్రమలు చేస్తూ ఉన్నాం. కాబట్టి నీ లక్ష్యము ఫస్ట్ ఫిక్స్ చేసుకో. నువ్వు ఆ పరమానంద స్థితిని ఎప్పటి వరకు పొందవో అప్పటి వరకు నీకు శాంతి లేదు. ఎంత నువ్వు మనసుని కాంప్రమైజ్ చేసుకున్నా కూడా ఆ పరమానంద స్థితిలో 1 నిమిషం 2 నిమిషాలు తక్కువ ఉన్నా కూడా నువ్వు ఊరికే ఉండలేవు. 23 గంటలు 58 నిమిషాలు నువ్వు సుఖంగా ఉండి ఇంకో 2 నిమిషాలు నాకు సుఖం దొరకలేదంటే కానీ మళ్ళీ 2 నిమిషాల సుఖం కోసం మళ్ళీ ఏదో ప్రయత్నాలు చేస్తావు. అందుకే నీ స్వరూపము పరమానందము 24/7 365 డేస్. ఆ స్వరూపాన్ని నువ్వు మళ్ళీ ఆ స్వభావంలోకి నువ్వు తిరిగి వెళ్ళాలి. అప్పుడు వరకు నీకు మనశ్శాంతి ఉండదు. అదే మన లక్ష్యము. ఇది మనసులో ఫస్ట్ ఫిక్స్ చేయాలి. నా లక్ష్యము ఆ పరమానంద స్థితి అని చెప్పేసి ఇలా ఉన్నప్పుడు అప్పుడు బయట ఆశలు, అది ఎక్కడుంది ఆనందము మన లోపలే ఉంది, అది మన స్వరూపమే అయింది అని ఉన్నప్పుడు బయట మనసు పోవడం ఆగిపోతుంది. బాహ్యేంద్రియం స్వస్థానే వినివేశ్య, బాహ్యేంద్రియాలు బయటకు విషయాల్లో పోకుండా గోలకాలను నిలబెట్టి నిశ్చల తనుశ్చ ఉపేక్ష దేహస్థితి, నిశ్చలతను మనసుని మళ్ళా ఇంద్రియాలని గోలకాల నుంచి మనసులో లైవ్ చేసుకొని నిశ్చలంగా కూర్చోవాలి. ఉన్న కాస్త మనసు బుద్ధిని ఆ పరమాత్మని చింతనలు తప్పితే కానీ ఇంకా వేరే చేయకూడదు. అందుకే ఏ పని కొసు ఊడుస్తున్నా సచ్చిదానంద స్వరూప అనుకుంటూ పరమాత్మని వంట పని చేస్తున్న పరమాత్మని ప్రతి పనిలో కూడా ఆయనని స్మరిస్తూ నేను ఆ సచ్చిదానంద స్వరూపుడే అయి ఉన్నాను అని స్మరణ ఎక్కువ చేసుకుంటూ ఉంటే కనుక ఒకరోజు బుద్ధి దాన్ని గట్టిగా పట్టేసుకుంటుంది. మళ్ళా ఉపేక్ష దేహస్థితి పెద్ద సమస్య. ఆకలి దొప్పి ఈ శరీరం మెయింటెనెన్స్ ఎట్లయితుంది? ఊరికి కదలకుండా కూర్చుంటే కనుక మళ్ళీ ఆకలి దొప్పి అయిపోతే కనుక మళ్ళీ 2-3 రోజులు నీరసం వచ్చి కింద పడిపోతానేమో. ఎందుకంటే శరీరంలోనే బతకాలని కోరిక దృఢంగా ఉంది. ఆ కోరిక దృఢంగా ఉన్నంత వరకు ఈ శరీరం మీద ఎప్పుడు టెన్షన్ ఉంటుంది, ఎప్పుడు భవిష్యత్తు గురించి చింతలు ఉంటాయి. భగవంతుడైతే ప్రతిజ్ఞల మీద ప్రతిజ్ఞలు చేస్తున్నారు. యోగక్షేమం వహామ్యహం అని, నువ్వు అన్నీ వదిలిపెట్టేసి నన్నే పొందాలని ప్రయత్నం చేసినప్పుడు నీ అన్ని యోగక్షేమాలు నేనే చూసుకుంటాను నాయన. అయినా లేదు, మన భవిష్యత్తు గురించి ఈ శరీరం మెయింటెనెన్స్ గురించి ఎప్పుడు టెన్షన్లు, ఎప్పుడు చింతలు, ప్లానులు అన్నీ జరుగుతూ ఉంటాయి. లేదు, నువ్వు ఈ పరమానంద స్థితిని పొందాలంటే మాత్రం వదిలిపెట్టేయాలి. ఆల్మోస్ట్ ఆత్మహత్య ప్రయత్నం చేసుకునే వ్యక్తిలాగా తెగించాలి. ఉంటే ఉంటుంది, శరీరం పోతే పోతుందని. అలాంటి వాళ్ళే ఆ నిర్వికల్ప సమాధి స్థితిలో కూర్చోగలుగుతారు. అందుకే ఉపేక్ష దేహస్థితి ప్రారంధం పుష్యతి వపుః. శాస్త్రం చెప్తుంది, నాయన ఈ శరీరాన్ని పోషించేది ప్రారంధం.
ఈ జన్మలో నీ ఆయుష్ ఎన్ని సంవత్సరాల వరకు ఉందో అప్పుడు ఆల్రెడీ భోజనము నీకు ఫిక్స్ అయిపోయింది. నువ్వు చేస్తున్న ఉద్యోగము, పొలంలో పని ఇదంతా నిమిత్త కారణం అంతే. వాస్తవికంగా నీకు పూర్వజన్మలోనే అది ఫిక్స్ అయిపోయినా. నువ్వు ఏమి చేయకపోయినా కూడా నీ ఆయుష్ ఉన్నంతసేపు అది నీ కంటి ముంగిటి వచ్చి పడుతుంది. అది నీకు విశ్వాసం లేక ఊరికే నువ్వు సొంతంగా మళ్ళీ ఏదో చేసుకోనికి ప్రయత్నాలు చేసుకుంటావు. కాబట్టి ఆ ప్రారంధానికి వదిలిపెట్టేది ఈ శరీరం. ఆ ప్రారంధం చూసుకుంటూ ఉంటుంది. అప్పుడు అలా వదిలిపెట్టేసి మనసును లక్ష్యం మీద బాగా ఫిక్స్ చేసి బ్రహ్మాత్మైక్యం ఉపేత్య, జీవ బ్రహ్మ ఐక్యం, ఏది పరిచ్ఛిన్న భావంలో నేను జీవుడు అనుకుంటున్నామో, ఈ ప్రతిబింబ రూపంలో జీవుడుగా ఉన్నప్పటికీ బింబ రూపంలో పరమాత్ముడే అయి ఉన్నాడు. నేను ఆ బింబ రూపమైన చైతన్యాన్ని మాయా విశిష్ట చైతన్య ప్రభావం వల్ల ప్రతిబింబ రూపంలో జీవుణ్ణని నేను అనుకుంటున్నాను అనే బుద్ధి ద్వారా ఆ ఐక్య జ్ఞానాన్ని పొందుతూ తన్మయతయాచ అఖండ వృత్య అనిశం, అఖండ వృత్తి కంటిన్యూస్ ఉండాలి, గ్యాప్లో వదిలిపెట్టకూడదు. అది వేడి ఎట్లా అంటే కనుక గురువులు ఎట్లా ట్రైనింగ్ ఇస్తారంటే లాస్ట్ మూమెంట్లో దాని గురించి కంటిన్యూస్గా 2-3 రోజులు కంటిన్యూస్గా అదే వృత్తిలో ఉండేలాగా ఉండి సమాధి స్థితిలో కూర్చొని పెట్టేసేవారు గురువులు. గ్యాప్ ఇష్టపెట్టేస్తే మళ్ళీ చల్లబడిపోతుంది. అది ఆ విచారం అనే అగ్ని, జ్ఞానాగ్నిని అలాగే కంటిన్యూస్గా ఇలాంటి శ్రవణం నిధిధ్యాసనాలు చేస్తూ 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 ఉంటే కనుక టక్కన ఒకరోజు పట్టేసుకుంటుంది. అహర్నిశం ఎప్పుడు కంటిన్యూస్గా ఆ బ్రహ్మ అనుభవ పర్యంతం మనసు బుద్ధుల ద్వారా మన స్వరూపం గురించినే చింతన చేస్తూ ఉండాలి. అప్పుడు బ్రహ్మానంద రసం పిబాత్మని, ఆ బ్రహ్మానంద రసాన్ని అప్పుడు నువ్వు తాగు, జ్ఞానామృతాన్ని నువ్వు అప్పుడు తాగు. ముదా శూన్యై కిమన్యై ప్రమై, ఇలా నిజమైన పని చేసుకోకుండా పనికిరాని విషయాల్లో ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటున్నాం? ఊరికి చేతుల కాళ్ళు చెమటలు కాల్చుకుంటున్నాం, అంత వ్యర్థమే. మేలుకున్న రోజు అయ్యో అనవసరంగా ఊరికే అన్ని పరిశ్రమలు చేస్తుంది కదా అని చెప్పేసి. మళ్ళీ అత్యాశ్రమస్థ సకలేంద్రియాన్ని నిరుద్య, కైవల్యోపనిషత్తులో ఒక ప్రమాణం చూపిస్తున్నాను. నిరుద్య భక్త్యా స్వగురును ప్రణమ్య. అత్యాశ్రమస్థ అంటే ఈ సమాధి అభ్యాసం, నిర్వికల్ప సమాధి స్థితిని అభ్యాసం చేసేవాళ్ళు అవధూత కోటికి చెందుతారు. వాళ్ళు సామాన్యులు కాదు. అలాంటి వాళ్ళు సకలేంద్రియాన్ని నిరుద్య, అన్ని ఇంద్రియాలను నిరోధం చేసి భక్త్యా స్వగురు ప్రణమ్య, భక్తి ద్వారా గురువుని ప్రణామం చేసుకొని హృత్పుండరీకం విరజం విశుద్ధం విచింత్య, లోపలున్న సచ్చిదానంద స్వరూపునైన పరమాత్మని మంచిగా చింతనలు చేస్తూ మధ్యే విశదం విశోకం అచింత్యం అవ్యక్తమనంత రూపం, ఈ శోకరహితమైన స్థితిని, మళ్ళీ అచింత్యం అవ్యక్తం అనంత రూపం శివం ప్రశాంతం అమృతం బ్రహ్మయోని, అది అవ్యక్తం. అందుకే ఏదన్నా వ్యక్తం అయిపోయిందంటే కానీ అది మన ఆత్మస్వరూపం కాదు, పరమాత్మ కాదు. పరమాత్ముడు అవ్యక్త చైతన్యము. చాలామందికి నాకు జ్ఞానం అయిపోయింది అని బుద్ధిలో అనిపించింది. అయ్యో బుద్ధిలో నీకు వ్యక్తమవుతుందంటే కానీ అది వ్యక్తమైన జ్ఞానం నాయన, మీకు జ్ఞాన భాసం కలుగుతూ ఉంది. అది అవ్యక్తమైన సుషుప్తి అవస్థలో ఎట్లా ఉంటే మనం ఏదైనా బుద్ధి మనసుల ద్వారా వ్యక్తమయ్యేది ఆ స్థితి గురించి ఏమీ లేదు, అసలు మనసు బుద్ధిలే లేవు. అలాంటి అవ్యక్త చైతన్యము మనది, అచింత్యం. అది మనసు బుద్ధుల ద్వారా కొలతలు వేయలేము మనము, చింతలకు దొరకంది. శివం కేవలం అది శాంతం ప్రశాంతం అమృతం, అమృతమది, అది బ్రహ్మయోని, అన్నిటికీ యోని స్వరూపం, అధిష్టానం అదే. తదాది మధ్యాంత విహీనమేకం విభుం చిదానందం అరూపం. విభుం అంటే సర్వవ్యాపకము, అంతటా మనమే ఉన్నాము. చిదానంద రూపం అద్భుతం ఉమా సహాయం పరమేశ్వరం ప్రభుం త్రిలోచనం నీలకంఠం ప్రశాంతం ధ్యాత్వా మునిర్గచ్చతి భూతయోనిం సమస్త సాక్షిం తమసః పరస్తాత్. అలా మునులు ఇలాంటి పరమానంద స్వరూపుడు గురించి చింతన చేసి
సమస్త సాక్షిం తమసహ పరస్తాత్, సమస్త అన్నిటికీ సాక్షి రూపమున్న చైతన్య స్వరూపములపై నిలబడతారు. అందుకే మన లక్ష్యాలు మాత్రం మనం మర్చిపోకూడదు. మనసుకి ఇదే లక్ష్యం ఉండాలి, దీనికి తప్పితే మిగతాది ఏమీ మనకు లక్ష్యం ఉండకూడదు అని ఈ శ్లోకంలో చెప్పారు. దాని తర్వాత దీన్నే ఇంకా నెమరు వేస్తూ ఉంటారు. అనాత్మచింతనం త్యక్త్వా ఆత్మచింతనం త్యక్త్వా కష్మలం దుఃఖ కారణం కష్మలం దుఃఖకారణం చింతయాత్మానమానందరూపం చింతయాత్మానమానందరూపం యన్ముక్తి కారణం. యన్ముక్తికారణం అనాత్మచింతనం త్యక్త్వా కష్మలం దుఃఖ కారణం చింతయాత్మానమానందరూపం యన్ముక్తి కారణం. అనాత్మచింతనం త్యక్త్వా కష్మలం దుఃఖకారణం చింతయాత్మానమానందరూపం యన్ముక్తికారణం. అనాత్మ చింతనల గురించి వదిలిపెట్టాలి. మనం ఆలోచించాలి. ఒక్కోసారి అనవసరమైన విషయాల గురించి టెన్షన్ తీసుకుంటున్నాం. మన ఆత్మస్వరూపం కన్నా మించింది ఏమన్నా సత్యమైన వస్తుందా ప్రపంచంలో? అలాంటి ప్రపంచంలో ఏదో మనకు అనుకూలంగా ఏదో పని జరగలేదని, వాడేవాడు ఏదో తప్పు పని చేశాడని అనవసరంగా టెన్షన్ తీసుకుంటాం. అదేదో పెద్ద విషయం అని చెప్పేసి అంత మహత్వ బుద్ధి ఎందుకు ఇవ్వాలి? అనాత్మ లేని వస్తువుకి అంత మహత్వ బుద్ధి ఇవ్వాలి. ఎండమావులో నీళ్ళు ఉన్నాయి, ఎవరో బకెట్ తీసుకొని పోతున్నాడు, ఏయ్ ఈ ఎడారి మాది, ఈ నీళ్ళు మావి, అది తీసుకొని పోకు అని చెప్తాము. అసలు లేనే లేదు. వాళ్ళు ఎవడు ఏమన్నా చేసుకొని, బకెట్ అయినా తీసుకొని, పైప్ అయినా పై వేసుకొని ఏమన్నా చేసుకొని, అట్లా ప్రతి ఒక్క వస్తువు గురించి కూడా మనం ఉన్న మోహము తొలగిపోవాలి. అనాత్మ చింతనలే ఎక్కువ చేస్తాం. ఉదయం నుంచి సాయంత్రం దేని గురించి మనసు చింత చేస్తుంటే అది ఆత్మ వస్తువున అనాత్మ వస్తువున రోజు రాసుకోవాలి డైరీలో. ఈరోజు ఉదయం 4 గంటలకు నిద్ర లేస్తే 4 గంటల నుంచి 5 గంటలకి మనసు దేని గురించి ఆలోచన చేస్తూ ఉంది. స్నానము శౌచం అని చేస్తూ ఉంది. మనసు దేని గురించి ఆలోచన చేసింది. 5 గంటల నుంచి 6 గంటలకి మనసు దేని గురించి ఆలోచన చేసింది. గంటకు ఒకసారి ఇట్లా రాసుకుని అలవాటు చేస్తే మనకు తెలుస్తుంది దేని గురించి. ఆత్మ గురించి ఆలోచన చేస్తున్నామా, అనాత్మ గురించి ఆలోచన చేస్తున్నామా? డేలో మ్యాక్సిమం 16-18 గంటలు మేలుకో ఉంటాం. అందులో 15 గంటలు 16 గంటలు 2 గంటలు అట్లా పాటలు తప్పితే మ్యాక్సిమం అనాత్మ గురించి ఆలోచన చేసి ఉంటాం రోజంతా. చేయకూడదు. మనసు బుద్ధుల్ని ఎట్లా చేయాలంటే ఎప్పుడూ దృష్టి మాత్రం లోపల ఉన్న సచ్చిదానంద స్వరూపం మీద పెట్టుకొని ఏ పని చేసినా అలా చేస్తూ ఉండాలి. మరి ఆ అలవాటు ప్రాక్టికల్గా చేసుకుంది. అనాత్మ చింతనం త్యక్త్వా అంటున్నారు. దాని చింతనను వదిలిపెట్టు అని. మరి ఒక్కరోజు ఎన్ని గంటలు చేసే అనాత్మలు రావు. ఎవరికి వాళ్ళు రాసుకుంటే సరిపోతుంది. అనాత్మ చింతలు చేయడం వదిలిపెట్టేయాలి. కష్మలం దుఃఖ కారణం, అవన్నీ దుఃఖానికి కారణం. అనాత్మ చింతనలు చేసి ఇప్పుడు ఈ శరీరంతో విపరీతమైన దురలవాటు అయిపోయింది. నేనే ఈ శరీరం అనేది. చింతయ ఆత్మానం ఆనందరూపం. దాన్ని వదిలిపెట్టేసి ఆత్మ గురించి ఆలోచించు. ఆత్మ గురించి ఎక్కువ చింతలు చేస్తాను. ఏదైతే ముక్తి కారణం, మనసు ద్వారా ఎప్పుడు ఈ సచ్చిదానంద స్వరూపుని గురించి చింత చేసి అలవాటు చేసు. గురుమంత్రం చెబుతున్నా కూడా నీ సాక్షి చైతన్యం నీకు గుర్తుకొస్తూ ఉంటారు. ఏది చేసినా కూడా నీ స్వరూపము గుర్తుకొస్తూ ఉండాలి. బోధం ప్రతి విధి బోధిత. ప్రతి ఒక్క బుద్ధి వృత్తిలో కూడా ఆ సాక్షి రూపం చైతన్యం ఉంటేనే మనకు అది బుద్ధి. ఇప్పుడు బుద్ధిలో నేను ఇప్పుడు ఆలోచించాను, ఈ బుద్ధిలో నేను ఇప్పుడు భోజనం తినాలని ఆలోచిస్తున్నాను. ఈ బుద్ధి వృత్తి జ్ఞానం నాకు కలుగుతుందంటే నేను ఆ సాక్షి చైతన్యాన్ని. ఏ శబ్దమన్నా ఉచ్చరించండి, ఆ శబ్దము వల్ల ప్రతి ఒక్క శబ్దము ద్వారా ఆ పరమాత్ముడు లక్షితుడవుతూ ఉండాలి. అందుకే ఆత్మానం గిరిజామతి అన్న శ్లోకంలో నేను మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా నీ యొక్క స్తోత్రమే అంటాడు. ప్రతి ఒక్క శబ్దం వెనకాల కూడా ఆ చైతన్యమే ఉంటుంది. గమనం అక్కడ పోతూ ఉండాలి. ఆ గమనం అటు పోదు, మనం మర్చిపోతూ ఉంటాము. ఆ గమనం అటు ఎప్పుడు మనసు ద్వారా దాన్ని ఆలోచన చేస్తుంటామో అప్పుడు తప్పకుండా మనసు దాన్ని గట్టిగా పట్టుకుంటుంది. అనాత్మ చింతనలు మాత్రము వదిలిపెట్టేయాలి.
అలా దాని పెద్ద విషయం అని ఇంపార్టెంట్ వస్తువులాగా మాట్లాడకూడదు. ఆ అలవాటు వదిలిపెట్టేయాలి. ఎంతెంత మహానుభావులు ఎన్ని చూపించినారు. బంగారు నాణ్యాలు కింద పడితేనే ఊడ్చి డస్ట్బిన్లోకి వేశారు. గురు శిష్యులు ముందు పోతూ ఉంటే కనుక బంగారు ఎవరిదో ఒకరిది కాలుకి చేత పడిపోయి ఉంటుంది. శిష్యుడికి మళ్ళీ బంగారం మీద ఎక్కడన్నా మోహం వస్తుందని చెప్పేసి కాళ్ళతోటి మట్టి ద్వారా దాన్ని పూడ్చిపెట్టే ప్రయత్నం చేస్తుంటాడు. వెనక శిష్యుడు మట్టి మీద మళ్ళీ ఇంకోసారి మట్టి ఎందుకు వేస్తున్నావు అంటాడు. అంటే నేను ఆల్రెడీ ఆ బంగారాన్ని కూడా నేను మట్టిలాగా చూసేసాను. అంతటి భావంలో ఉన్నామా మనము? ఎంత విలువలు ఉన్నాయి. ఇంకా డబ్బులు, ఆ పేపర్ కాగితాలు మనమే అంత ఊహించుకొని ప్రింట్లు చేసుకొని దాని మీద పెట్టుకున్న మోహాలు, విపరీతమైన మోహాలు. ప్రతి ఒక్క వస్తువులోనూ ఒక్కొక్క విలువ పెట్టుకున్నాం. అన్ని విలువలు పెట్టుకుంటే కన్నా ఇంకా అనాత్మ చింతనలు జరగవా? ఏది లేదు. మన లోపల ఉన్న సచ్చిదానంద స్వరూపుని కన్నా మించిన సత్యమైన వస్తువు బయట ఏమీ లేదు. ప్రాక్టికల్గా ఇవన్నీ ఎందుకు సన్యాసంలో నియమాలన్నీ వదిలిపెట్టిరా అని చెప్పేది. వదిలిపెట్టి ఈ మోహాల్లోనే ఇరుక్కుపోతాడని చెప్పేసి తర్వాత. అందుకే అట్లా అనాత్మ చింతనలు చేయడము వదిలిపెట్టి దాని గురించి పెద్ద వస్తువులాగా పెద్ద విషయంలాగా మాట్లాడుకోవాలి. పోతే పాయ వస్తువు శరీరమే పోతుంది ఉండకుండా. ఈ శరీరమే మనది కాకుండా వదిలిపెట్టే టాటా బాయ్ బాయ్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోతూ ఉంది. శరీరానికి భిన్నంగా ఉన్న వస్తువులు మన దగ్గర ఉంటే ఏమి లేకుంటే ఏమి. దాని గురించి నీకు దుఃఖము, ఇష్టానిష్ట సంయోగ వియోగాదులు దుఃఖం కలుగుతుందంటే కన్నా నీకు ఇంకా అజ్ఞానంలోనే ఉండవని. ఇష్ట వస్తువు సంయోగమైనప్పుడు సుఖము, ఇష్ట వస్తువు వియోగమైనప్పుడు మన నుంచి దూరమైనప్పుడు దుఃఖం వస్తుందంటే కన్నా పోయాను. ఇంకా ఇక్కడ ఈ ప్రపంచంలోనే ఉన్నావు, శరీర భావంలో ఉన్నావు, మోక్షాన్ని మర్చిపోవాల్సింది నువ్వు. నీకు ఏ వస్తువులు నీ లోపల ఉన్న ఆత్మస్వరూపాన్ని పెట్టి ఏ వస్తువులు కూడా నీకు దాంట్లో మోహం ఉండకూడదు. ఇంకా నువ్వు సాధనలో ముందుకు పోతూ ఉంటే భగవంతుడు అన్నీ పీకేసుకుంటాడు. మొత్తం నీ పదవిలు నడి రోడ్లో గుడ్డలు కూడా లేకుండా నడి రోడ్లో నిలబెడతాడు పరీక్షలు. మరి నువ్వు దీనికే తట్టుకోలేకపోతున్నావు. ఒక జగ్గు కనిపించకపోతే, ఒక పరక కనిపించకపోతే తలదాల 2-3 నెలలు చింత చేసేంత పిచ్చి పని చేసుకుంటున్నావు. ఇంకా నీకెక్కడ మోక్షం వస్తుంది? ఏ వస్తువులో కూడా విలువ పెట్టుకోవద్దు. అంత మిథ్య అయిన వస్తువులే. బాధ్యతగా ఉండాలి, కర్తవ్యంగా చేస్తూ ఉండాలి. అంతేగాని ఆ వస్తువు మన నుంచి దూరం పోయినప్పుడు మనం ఎంత దుఃఖపడతామో దాన్ని బట్టి మనం ఈ శరీర భావంలో ఎంత ఉంటామో, అజ్ఞానంలో ఎంత ఉంటామని తెలిసిపోతూ ఉంటుంది. ఏది కారణం లేకుండా ఏ కార్యము జరగదు. కాబట్టి అట్లా అనాత్మ వస్తువుల గురించి అట్లా విలువని పోగొట్టుకుంటే దాని గురించి చింతన చేయడం మనసు ఆపేస్తుంది. ప్రతి ఒక్క వస్తువు కూడా విలువైన వస్తువు అని అనుకుంటే కదా ఇంకా మనసు దాని గురించి చింతన చేయదు. దాన్ని కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ప్రతిరోజు చేస్తూ ఉంటుంది. మహాత్ములు కూడా చిన్న చిన్న ఆశ్రమాలు కుటీయాలు పట్టుకుంటారు. రోజు ఒకసారి సాయంత్రం పడుకోకుండా ఒకసారి లెక్క పెట్టుకొని ఏదో కొద్దిగా దక్షిణాలు వచ్చి ఉంటాయి కదా, లెక్క పెట్టుకొని ఉన్నాయా లేదా డబ్బులని మళ్ళీ పడుకుంటారు. మోహం ఎక్కడ పోయినా పట్టేస్తూ ఉంటుంది. మరి ఇంకా అనాత్మ చింతనలు ఇంకా ఎక్కువైతూ ఉంటాయి. వదిలిపెట్టేయాలి. అన్ని ఏ వస్తువు కూడా విలువైంది నీకు అనిపించదు. నీ స్వరూపం కన్నా విలువైన వస్తువు బయట ఇంకొకటి ఏమి ఉండకూడదు. అపరిగ్రహ అని శాస్త్రం అంటూ ఉంటుంది. నువ్వు ఏదైనా పట్టుకున్నావంటే కన్నా అంతే మళ్ళీ నీ మాయ లాగేస్తుంటుంది. మిగతాది మనము దీని గురించినే వస్తుంటాయి. ఇంకా నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి.